హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ లో మోడీ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు యుద్ధాలు వస్తే దేశం కోసం జనాలు వాళ్ళ బంగారాన్ని దానం చేసేవారు. ఇప్పుడు దానం చేయక్కర్లేదు గానీ ఒక ఏడాది పాటు ఇంట్లో జరిగే పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి గోల్డ్ కొనొద్దని చెప్పారు. అలాగే కుకింగ్ ఆయిల్ యూసేజ్ ఒక 10% తగ్గించమని, వీలైతే సొంత వెహికల్స్ లో కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ట్రావెల్ చేయాలని చెప్పారు. అయితే మోడీ గారు ఇలాంటి కామెంట్స్ చేయడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ ఆ దేశాల మీద ఎంత ఉందో తెలియదు కానీ మన దేశం మీద మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. మన ఇండియా పెట్రోల్, కుకింగ్ ఆయిల్, గోల్డ్ దాదాపు 70% విదేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే ప్రెసెంట్ వీటిని కొనడానికి మన కరెన్సీని ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. అదే జరిగితే మన రూపీ వాల్యూ తగ్గిపోయి డాలర్ వాల్యూ ఇంకా పెరుగుతూ పోతుంది. ఇలా జరిగితే ఇండియాలో ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉందని ముందు జాగ్రత్తతో మోడీ గారు దేశ ప్రజలకి సలహాలు ఇచ్చారు. అండ్ త్వరలోనే పెట్రోల్ రేట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. బికాస్ 5 స్టేట్స్ లో ఎలక్షన్స్ అయిపోయాయి. ఈ ఎలక్షన్స్ కోసమే సెంట్రల్ గవర్నమెంట్ 2 నెలల నుంచి క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగినా పెట్రోల్ రేట్ పెంచలేదు. ఇప్పుడు ఎలాగో ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి జనాల్లో నెగిటివిటీ వచ్చినా ఫరక్ పడదు. సో కన్ఫర్మ్ గా రేట్ పెంచేస్తారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇండియాలో పెట్రోల్ రేట్ పెరుగుద్ది అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.